సిటీ న్యూస్కు స్వాగతం. 22వ డివిజన్ ఎస్టీ కాలనీలో సమతా శంకర్ నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. 22వ డివిజన్ ఎస్టీ కాలనీలో సమతా శంకర్ నేత్రాలయం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కాలనీలో ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు జరిపారు. అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లు అందజేశారు. కంటి చికిత్స అవసరమైన వారికి ఉయ్యూరు సమీపంలోని కాటూరులో ఉచితంగా శస్త్రచికిత్స చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, ఎస్ సంధ్యారాణి, జనసేన డివిజన్ ఇన్ఛార్జి సంకుల నాని, బొడ్డు నాగరాజు, జోగి శివ తదితరులు పాల్గొన్నారు. 22వ వార్డు ఎస్టీ కాలనీలో మరి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి తగు సూచనలు ఇచ్చి అవసరమైతే ఇక్కడ అద్దాలు ఇవ్వటం కానీ, కళ్ళజోళ్ళు ఇవ్వటం కానీ, లేదంటే ఉయ్యూరు రమ్మని అంటున్నారు. బాగానే అందరూ కూడా స్టాఫ్ మొత్తం కూడా వచ్చే జనాన్ని చక్కగా మర్యాదపూర్వకంగా పలకరించడం కానీ, టెస్టులు చేయడం కానీ చాలా గౌరవప్రదంగా ఉంది. మరి వాళ్ళందరికీ మేడం గారు వచ్చారు. ఆవిడ సారథ్యంలో మరి ఈ మొత్తం స్టాఫ్ మొత్తం చాలా పద్ధతిగా, మంచితనంగా వచ్చిన పేషెంట్ని చక్కగా పలకరిస్తూ మరి కార్యక్రమం చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడికి చాలామంది పేషెంట్లు రావడం జరిగింది చూయించుకోవడానికి. మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మచిలీపట్నం స్థానిక 22వ డివిజన్లో దేవుడి తోటలో గల ఉన్న ఎస్టీ కాలనీలో గల ఉన్న స్కూల్లో శంకర్ నేత్రాలయం వారు వచ్చి ఉచిత మెడికల్ క్యాంపు వ్యవహరించారు. ఇందులో భాగంగా చాలామంది మా ఏరియా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉచిత క్యాంపును ఉపయోగించుకున్నారు. అట్లాగే వాళ్ళకి కళ్ళజోళ్ళు కానివ్వండి, ఐ డ్రాప్స్, సో వాళ్ళకి కావాల్సిన ఆపరేషన్స్ కానీ అది కానీ వీళ్ళు సూచించారు ఏమేం చేయాలంటో. దానికి మా వాళ్ళందరూ మంచి స్పందించారు. ఇక్కడ డాక్టర్స్ కానీ ఇక్కడ వచ్చిన స్టాఫ్ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత. వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లాత్ బజార్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లాత్ బజార్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవికాలంలో వచ్చే బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండూరు సురేష్, వేముల శిరీష, ఊర రామాంజనేయులు, శ్రీకాకుళపు రేణుకారాణి, వేముల శిరీష, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. మా వాసవి క్లబ్ కపుల్స్ తరఫున ఈ రోజు నుంచి మజ్జిగ పంపిణీ ప్రారంభిస్తున్నారు. వాసవి క్లబ్ పెట్టిన కాడి నుంచి బందర్లో నిర్విరామంగా ఏదో ఒకరి సేవ చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదలెట్టి నిర్విరామంగా 2 నెలలు 3 నెలలు చేయటకు సంకల్పించారు. ఇది ఏ ఆటంకం లేకుండా వాసవి మాత కృప వల్ల దిగ్విజయంగా జరగవలసిందిగా కోరుచున్నాము. దాతలు అనే ఎవరైనా ఉంటే సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. జై వాసవి. వాసవి క్లబ్ కపుల్స్ వారి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలుపెట్టారు. ఈరోజు దాత కొల్లిపరి ప్రసాద్ గారు ఇలాగే అందరూ సహకరిస్తే 2 నెలలు నిర్విరామంగా చేస్తామని మాటిస్తున్నాము. జై వాసవి. వాసవి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం ప్రెసిడెంట్ గారైనటువంటి తమ్మన మధుసూదన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. వారి సెక్రటరీ అయినటువంటి ప్రసాద్ గారు, వారి ట్రెజరర్ అయినటువంటి మామిడి భాస్కర్ గారు, వారి వాసవి కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున అత్యంత వైభవంగా ఈ రోజున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు బాటసార్లందరూ కూడా ఎక్కువ తిరగడం వలన ఈ సందులో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తే అందరికీ కూడా సేవాపరంగా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ సందులో ఏర్పాటు చేశాము. వారందరికీ కూడా వాసవి క్లబ్ కపుల్స్ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇరుకుల రామకృష్ణ గారు, అలాగే మా వాసవి గవర్నర్ నగర అభివృద్ధిని అడ్డుకోబోమని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. నగర అభివృద్ధిని అడ్డుకోబోమని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. అయితే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వారికి అండగా ఉంటామని వారన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా అభివృద్ధి పేరుతో ఆక్రమణలు తొలగిస్తుంటే అడ్డుకున్న దాఖలాలు లేవన్నారు. నగర అభివృద్ధికి ఆటంకం కల్పించమని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలేఖాన్పేటలో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న ఇళ్లను తొలగిస్తుంటే అడ్డుకున్నామని వారు పేర్కొంటూ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు నివాసముంటున్న సదరు నివాసితులను వెంటనే ఖాళీ చేయమనటాన్ని తాము ఖండించామని అన్నారు. మున్సిపల్ అధికారులు సదరు గృహాలను తొలగించకుండా తాము అడ్డుకోవడం వల్లే వారికి G+3 గృహాలను మంజూరు చేశారని వారు తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు అచ్చాబా, చిటికెన నాగేశ్వరరావు, గాజుల భగవాన్, బోరగ రామారావు, మిర్యాల రాంబాబు, కార్పొరేటర్లు జోగి చిరంజీవి, పర్ణం సతీష్, ఎండ్రపాటి నాగేశ్వరరావు, రఫీ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో గత నెల రోజుల నుంచి మళ్ళీ అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉన్నటువంటి చోట్ల కానివ్వండి,
డ్రైనేజీలు లేనటువంటి చోట్ల కానివ్వండి, మళ్ళీ అభివృద్ధి పేరుతో ఏ విధంగా ఈ రోజున ఎటువంటి ఆధారం లేనటువంటి పేద ప్రజలు వాళ్ళ యొక్క జీవనాన్ని కోల్పోయారు, ఏ విధంగా నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా మున్సిపల్ కమిషనర్ గారు తెల్లారుజామున 5 గంటలకే వెళ్ళిపోయి, ఏ విధంగా అధికారులందరూ కూడా వెళ్ళిపోయి పోలీసు యొక్క ప్రోద్బలంతో ప్రొటెక్షన్తో ఏ విధంగా బీభత్సాన్ని సృష్టించారో మచిలీపట్నంలో ఈ రోజున ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజున మచిలీపట్నంలో ఉన్నాయి. మీరు అభివృద్ధి చేస్తానంటే ఎవరు అడ్డుకునేటానికి మేమెవరు ఇప్పుడు సిద్ధంగా లేము. మీరు అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని గెలిపించారు, మీ పార్టీని గెలిపించారు. మేము అభివృద్ధి చేయలేదు. మచిలీపట్నం ప్రజలకు మా అభివృద్ధి కనపడలా. మచిలీపట్నం ఫోర్టు తీసుకొచ్చారు పేర్ని నాని గారు, కిట్టుబాబు గారు, ఆ యొక్క ఫోర్టు కనపడలా. మచిలీపట్నం మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు, అది కూడా అభివృద్ధిలో కనపడలా. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చారు, మచిలీపట్నానికి అభివృద్ధిలో అది కూడా ప్రజలకు కనపడలా. మీరు మొన్న మా కిట్టుబాబు గురించి, మా నాయకుల గురించి మీరు మాట్లాడిన మాటలు ఆశాస్పదంగా ఉన్నాయో, మంచిగా ఉన్నాయో, ఇళ్ళు పీకిన పేదలు అడగంటే చెబుతారు. మీరు కాళేకన్పేటలో 14/4/2025 వరకు స్టే ఆర్డర్ ఉన్న ఇళ్ళని సకల శాఖ మంత్రి అయిన మన చోడే బాపిరాజు చౌదరి గారు అన్ని శాఖల్లో ఏలుపెట్టి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన మున్సిపల్ కమిషనర్ అయ్యుండి పనికిరాని పనులు చేస్తూ ఆయన దగ్గరికి రాకుండా టీపీ ఒక ఎస్సీ కుర్రోడైన శివప్రసాద్ని పంపించి అరాచకం సృష్టిస్తున్నాడు మచిలీపట్నంలో. ఆయనకి అది మంచి పద్ధతి కాదు. కోర్టును కూడా మనం గౌరవించాలి. వాళ్ళు ఆడపిల్లలు, ఆ రైతు, ఆ ఇంటి ఓనరు గుండె ఆపరేషన్ చేసుకుని ఉన్నాడు. అతనికి ఇద్దరు ఆడపిల్లలు, అతను కొంత సమయం అన్నాడు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 100 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, స్థల సేకరణ ఎప్పుడు చేస్తారు, వాళ్ళకి ఇళ్ళు ఇస్తారు. అలాగే మా నాయకులు పేర్ని కిట్టు గారు, మేయర్ గారు భర్త గారు, కోసూరు నాంచారి గారు తదితర పెద్దలందరూ వచ్చిన తర్వాత కానీ మీరు స్వచ్ఛమైన హామీ ఇచ్చారు. అంతకుముందు ఎటువంటి హామీ ఇవ్వలేదు. మీరు ఆ రోజున G+ ఇళ్ళు అసలు ఊసే రాలేదు. కనుక మీరు మీ యొక్క ఆస్తుల వ్యవహారాలు అవి మున్సిపాలిటీ ఎక్కడున్నాయో, మీ యొక్క ట్యాంకులు ఎక్కడున్నాయో, మీ ఇంటి టవర్ ఎక్కడున్నదో ఒక్కసారి మీరు పరిశీలి. ఓసూరు ముసలి గారు ఫోన్ చేశారు మాకు. మేము అక్కడికి వెళ్ళాం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అప్పుడు దాకా తెలియదేమి. అక్కడ ఇంట్లో బైపాస్ ఆపరేషన్ చేసుకుని పాపం 2 ఆడపిల్లలతో ఒక కుటుంబం ఉంది. రెండో కుటుంబం ఒక అతను వికలాంగుడు, వాళ్ళ అమ్మగారికి పెరాల్ స్ట్రోక్ వచ్చింది. ఇంట్లో బాధపడుతున్నారు. మేము వెళ్ళి అడిగిన తర్వాత ఎట్టి బస్సులో మేము కొడతామన్నారు. కొడతాక లేదని ఆడుకాడ ఓటు చెప్పారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు. మాకు ధర్మం కాదండి, పైన మాకు ఫోన్లు వస్తున్నాయండి అన్నారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. పోలీసులు కాడ ఒకటి న్యాయం అడిగాం మేము. మీకు ధర్మం అయితే వాళ్ళు బందరపట్టణంలో ఎక్కడన్నా బడ్డీ కోటలు తీస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడన్నా మేము అడ్డుకున్నామా? బందరపట్టణంలో నేను అడిగా మున్సిపల్ కమిషనర్ని, మీకేమన్నా మున్సిపల్ గ్రాంటు డ్రైనేజీ కడతాకు వచ్చిందా అని అడిగా. డ్రైనేజీ కడతాకు రాలేదండి, అభివృద్ధిలో భాగం డ్రైనేజీ చేస్తాకి నేను ఒకటి చెప్పా. పేర్ని నాని గారి నాయకత్వంలో మచిలీపట్నంలో టెండర్లు పిలువకోకుండా మున్సిపల్ వర్కర్లతోనే డ్రైనేజీ తీపిచ్చాం. అది అభివృద్ధి అంటే. బందరపట్ట ప్రజలనే పీడ్చుకుతుంటున్నారు మీరు చెప్పే మాట ఒకటి, చేసే మాట ఒకటి. ఇవాళ మా నాయకులను అంటారు కళ్ళు తాగే కోతులు అంటాం మేము. చోటా మోటా నాయకులు తప్పేం కాదు. మీరు అధికారంలో ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మేమేం బాధపడం. మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి. మేము పేదలకి అక్కడ 3 ఇళ్ళకి 10వ తారీఖు వరకు స్టే ఉంది. స్టే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.